కొండేటి అనే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి అంచెలంచెలుగా కృషిని నమ్ముకొని బలమైన లక్ష్యంతో ఇతరులకు ఆదర్శవంతమైన జీవితం గడపాలనే ఒక మహోదాత్తమైన లక్ష్యంతో ముందుకు వెళుతూ ఆ లక్ష్యాన్ని చేరుకుని ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించే ప్రయత్నంలో కొనసాగిస్తున్న జీవిత ప్రయాణాన్ని ఆదర్శవంతంగా సురేష్ కొండేటి గారి తరపున మీ అందరికీ పాత్రికేయ మిత్రులకి సినిమా పరిశ్రమలో ఎంతోమందికి ఆదర్శవంతమైన స్థితికి ఎదుగుతున్న అనేక మంది టెక్నీషియన్స్ తను ఆహ్వానించిన ఆహ్వానం మేరకి సమయాన్ని చూసుకుని అతన్ని ఆశీర్వదించడానికి, అభినందించడానికి, చేయందించడానికి, తద్వారా ఉత్తమ సినిమాలు భవిష్యత్తులో నిర్మించే స్థాయిలో అతనికి ఆ శక్తిని ఇవ్వడానికి తమ ఆశీస్సుల ద్వారా ఇచ్చేసిన సినిమా ప్రముఖులకి అందరికీ శుభాహ్వానం పలుకుతూ, ప్రేమిస్తే దశాబ్దం పూర్తయింది ఆ చిత్రం విడుదలై. నిజమైన శాశ్వతమైన సినిమా అంటే ఏమిటంటే థియేటర్లో ఉన్నంత వరకే సంచలనం సృష్టించే సినిమా, అది క్రేజ్ ఉన్న సినిమా. ఎప్పుడు ఆ సినిమా విడుదలైనా, ఎప్పుడు ఆ సినిమా మనం టీవీలో చూసినా, ఎప్పుడు ఆ సినిమా మళ్ళీ ప్రదర్శించినా, ఎప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడుకున్నా, అది విడుదలైన అప్పుడు క్రియేట్ చేసిన అదే తాజాదనాన్ని, అదే అనుభూతిని క్రియేట్ చేయగలిగితే అది శాశ్వతమైన సినిమా. అలాంటి సినిమాలు చాలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అతి తక్కువ సినిమాల్లో ఒకప్పుడు ప్రేమ సినిమా అంటే సీతాకోచిలక యూత్ని ఒక మార్గం వైపుకు తీసుకెళ్ళింది. ఆ తర్వాత కాలంలో ప్రేమదేశం, ఆ తర్వాత కాలంలో అలాంటి చాలా సినిమాలు వచ్చినాయి. ఈ దశాబ్దంలో ఎప్పటికీ మర్చిపోలేని సినిమాగా, ప్రేమ కథా చిత్రాలుగా రూపొందిన సినిమాల్లో చాలా గొప్ప సినిమా, యూత్ని ప్రభావితం చేసిన సినిమా, సినిమా పరిశ్రమను ప్రభావితం చేసిన సినిమా, సినిమా పరిశ్రమలో అన్ని సెక్టార్లని ప్రభావితం చేసిన సినిమా ప్రేమిస్తే. ప్రేమిస్తే, దశాబ్ది, ఈ రెండింటికి చాలా విశేషమైన అర్థాలు ఉన్నాయి. మనిషిని ఇష్టపడితే దాని పేరు ప్రేమ, మనిషి దేవుణ్ణి ఇష్టపడితే దాని పేరు భక్తి. ప్రేమించడం అనేది ఇద్దరు వ్యక్తుల మీద మాత్రమే, ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన మాత్రం విషయమే కాదు. ప్రేమించడం అంటే పనిని ప్రేమించడం, ప్రేమించడం అంటే లక్ష్యాన్ని ప్రేమించడం, ప్రేమించడం అంటే వెనక వచ్చే తరాలకి ఆదర్శవంతమైన జీవితం గడపాలనే ఆలోచనని ప్రేమించడం. ఈ ప్రేమిస్తే సినిమా మా ధనలక్ష్మి డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా వైజాగ్ చేయటం జరిగింది. ఆయనకి ఇచ్చిన రాయల్టీ ఒక థియేటర్లో వచ్చింది ఈ సినిమాకి. అలాగే 10 years తర్వాత ఇలా మళ్ళీ ప్రేమిస్తే సెలబ్రేషన్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ ప్రేమిస్తే టైంలో మారుతి గారు, సురేష్ గారు చాలా సపోర్ట్ చేశారు మాకు, మా డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి. చాలా థ్యాంక్స్. ఇది అలాగే కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాం. అసలు ఇలాంటి ఫంక్షన్ ఒకటి ఉంటుందని తెలియదు నాకు. అసలు బయట పోస్టర్ చూసి భయం వేసింది. 10 years ఫంక్షన్ ఏంటి అసలు, ఇదేంటని. బట్ యాక్చువల్గా ఇది ఫంక్షన్ కాదు, అంటే ఈ సినిమా గురించి ఒక ఎమోషనల్గా ఇక్కడికి రావడం జరిగింది. మెయిన్ ఏంటంటే ఈ సినిమా నాకు లేకపోతే నేను అనేవాడిని కనపడినేమో. నేను అప్పుడే డిస్ట్రిబ్యూషన్లో బాగా డబ్బులు సంపాదించి, కొంచెం వాసు, నేను, వంశీ కలిసి చేసేవాళ్ళం. సంపాదించి ఆ డబ్బులతో ఒక మన ఫిల్మ్ అరవింద్ అనే సినిమాకి ఒక 35 lakhs ఇన్వెస్ట్ చేసి ఆ సినిమాకి కో ప్రొడ్యూసర్గా ఉన్నాను. ఆ సినిమా అప్పుడు అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ అయ్యి సినిమా హిట్ అయినా డబ్బులు రాని పరిస్థితి. ఆ రోజు ఒక 4 థియేటర్లోనే 100 days ఆడిన సినిమా 2,35 lakhs అయితే అప్పుడు 77 lakhs వచ్చినాయి మాకు. మొత్తం డబ్బులు పెట్టిన డబ్బులు పోయినాయి. ఆ టైంలో యాక్చువల్గా నేను జాబ్ చేస్తూ అవి డబ్బులు పోజేసుకునేవాడిని. అంటే ఒక చిన్న స్టోరీ లైన్. అప్పుడు ఫిల్మ్ అరవింద్ సినిమా థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఇంటికి ఆటోలో వెళ్తూ నేను మా వైఫ్కి ఏం చెప్పాలి, ఇట్లా డబ్బులు పెట్టాను మొత్తం పోయినాయి అని చాలా బాధపడుతూ నేను యాక్చువల్గా ఇంటికి వెళ్ళి ఏం చెప్పకుండా పడుకున్నాను. దాని తర్వాత ఈవినింగ్ లేచి ఇంట్లో ఉంటే ఏంటి ఇలా ఉన్నామని ఇట్లా అడుగుతారని చెప్పి అలా రోడ్డు మీదకి వచ్చి ఓ సిడీ షాప్లో ఏం సినిమాలు ఉన్నాయంటే ఏదో తమిళ సినిమా అక్కడ ఏదో దీని మీద ఉంటే కాదల్ అని సినిమా. సరే ఈ సినిమా చూద్దాం ఏదో ఒకటి అని వెళ్ళి చూశాను. సినిమా చూసి చాలా ఎక్సైట్ అయ్యాను అనమాట. అసలు అంటే ఆ సినిమాకి నాకు చాలా సంబంధం ఉంది. నేను రోడ్డు మీద నెంబర్ ప్లేట్లు వేస్తూ స్టిక్కరింగ్ చేస్తుండేవాడిని. అప్పుడు మా వైఫ్ వెళ్తూ ఉండేది స్కూల్కి బండి మీద.
మన దగ్గర కొత్త బళ్ళు ఉండేవి. సైకిల్ మీద తను వెళ్తానంటే కొత్త బండి ఓపెన్ చేసి అలా వెనకాల ఒక రౌండ్ వేసి మళ్ళీ స్కూల్ దగ్గర కాసేపు తలదూకుని మళ్ళీ వచ్చేవాడిని. అట్లా నాకేంటంటే తెలియకుండా ఆ సినిమా చాలా కనెక్ట్ అయిందనమాట. అంటే కనెక్ట్ అయ్యి ఇక ఆ సినిమాని ఎలాగైనా సరే ఎంతో కొంతైనా సరే ఇచ్చి చేయాలని చెప్పి కనుక్కుంటే ఆ సినిమా అప్పుడు మా సినిమాకి పిఆర్ఓగా చేశారనమాట ఈ సురేష్ కొండరెడ్డి గారు. సార్ పలానా సినిమా ఉంది చూడండి సార్ చూద్దామంటే అప్పుడు చాలామంది దగ్గర తిరిగింది ఇది, మొత్తం ఎన్వి ప్రసాద్ గారి దగ్గర ఉంది ఎట్లా అని మొత్తం అందరి దగ్గర తిరిగిందని అన్నారు. సార్ సినిమా చాలా బాగుంది చూద్దాం రండి అంటే ఈయన మన ఛాంబర్లో షో ఏర్పాటు చేశారు. కాపీ ఒకటి ఉంది చూద్దాం రండి అని. సినిమా సగం చూస్తుండగా ఆయనకి వేరే పర్సన్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో తమిళ బోర్డులో ఉన్న ఈ సినిమా చెత్త సినిమా అసలు ఎవడో చూడు దీన్ని అని లేచి వెళ్ళిపోయారు వీళ్ళు. లేచి వెళ్ళిపోయారు. నాకేమో ఒక ఎమోషనల్గా పట్టుకుంది. సినిమా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒక తెలియని బాధ, అంటే వాడిని కొట్టి చంపేస్తారు ఏదేదో చేస్తారు దాంట్లో. దాని తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అరే ఈయనకి నచ్చలేదు, అరే చేద్దాం అనుకున్నాను కొంచెం ఫీల్ అయ్యా. రెండో రోజు పొద్దున ఆయన ఫోన్ చేసి సార్ ఈవి సత్యనారాయణ గారి ఇంట్లో నేను ప్రభుదేవాన్ని కలిశాను, ఇట్లా పలానా సినిమా చూశానంటే చాలా మంచి సినిమా గురు, ఆ సినిమా చేయని చెప్పి ఆయన ఎంకరేజ్ చేశారు అని నేను చెప్పానమాట. అప్పుడు చెప్తే అప్పుడు బస్సు నువ్వు ఓకే అంటే 50-50 పెట్టుకుని చేద్దామని అన్నా. కానీ ఆ చిన్న సినిమాని నిజంగా ఈయన్ని చేసే ప్రమోషన్కి అంటే సంతోషం అవార్డ్స్లో చిరంజీవి గారితో లాంచ్ చేయించి ఒక పెద్ద సినిమాలా చేసి ద వే ఆఫ్ ప్రమోషన్తో నిజంగా మేము ఆ రోజు పెట్టిన డబ్బులకి మాకున్న అప్పులన్నీ తీరిపోయి ఇంకో 30-40 లక్షలు ప్రాఫిట్లోకి వెళ్ళిపోయి చాలా ఒక 3-4 మంత్స్లోనే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిన ఒక లైఫ్ని మార్చిన సినిమా అనమాట ఇది. అంటే చాలామంది జీవితాలని ఇండైరెక్ట్గా మార్చిన సినిమా, ఎక్స్పెషల్లీ నా లైఫ్. అందుకని చెప్పి నాకు ఈ సినిమా టైటిల్ యాక్చువల్గా టైటిల్ ఏమనుకుంటున్నారంటే ప్రేమ అని పెడదాం అనుకుంటుంటే నేను న్యూమరాలు చేసుకుంటాను అనమాట. ప్రేమిస్తే అని బాగుంది గురు అని చెప్పి ఆ టైటిల్ నేనే లోగో రాసి అప్పుడు స్కాన్ చేసాం. అట్లా ఈ పోస్టర్ చూసిన ఈ ట్రైలర్స్ అన్నీ దగ్గరుండి నేనే కట్ చేసుకుంటూ ఉండండి, వెళ్ళి డబ్బింగ్ చెక్ చేసుకుని తమిళ బోర్డులో యాజ్ ఇట్ ఈజ్ వదిలేసి ఇది మదురైలో జరిగిన యథార్థ సంఘటనను దానికి ట్యాగ్ లైన్ పెట్టి ఇట్లా పెట్టి ఒరిజినల్ యాజ్ ఇట్ ఈజ్ దీన్నే పంపించేద్దామని చెప్పి చేసిన సినిమా. నిజంగా ఆ సినిమా ఆ రోజు ఆడి ఈరోజు ఇట్లా ఇండస్ట్రీలో నిలబడ్డాం అంటే ఇండస్ట్రీలో మనకు హోప్ ఉందని ప్రూవ్ చేసిన ఈ సినిమా నిజంగా ఇలా 10 years సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే సురేష్ గారు నిజంగా ఇంత ప్యాషన్ వ్యక్తి, ఒక సినిమా అయిపోయిందని వదిలేకుండా దాన్ని గుర్తు చేస్తాం అనేది చాలా మంచి విషయం. ఇలాంటి మంచి యంగ్ డైరెక్టర్స్ అందరూ అనిల్ రావుపూడి, అట్లాగే కళ్యాణ్ కృష్ణ, అలాగే షేర్ డైరెక్టర్ ఈయన అందరూ ఇట్లా వచ్చి ఇట్లాంటి ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో చేయడం చాలా హ్యాపీగా ఉంది. మాట్లాడడానికి ఏం లేదు, మారుతి గారి ఎక్స్పీరియన్స్ అంతా చాలా క్లారిటీగా చెప్పారు. అయితే ఇక్కడ చిన్న హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఒక చిన్న సినిమాతో చిన్న ప్రొడ్యూసర్గా స్టార్ట్ అయ్యి మారుతి గారు నిజంగా మర్రి చెట్టు అంతలాగా ఎదిగారు. నిజంగా చాలా హ్యాపీ. ఇలాంటి సినిమాలు వస్తే టెక్నీషియన్స్ చాలామంది బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. నిజంగా అంటే మారుతి గారు ఈ చిన్న సినిమాకి ప్రొడ్యూస్ చేసి ఒక ఇంత పెద్ద డైరెక్టర్ అయిపోయారా, చాలా హ్యాపీగా అనిపించింది. నాకు తెలియదు, ఇప్పుడు ఇక్కడికి వచ్చే వరకు నాకు తెలియదు మారుతి గారు అంటే ఈ రోజుల్లో చేశారు అంతవరకే తెలుసు. ఇట్స్ గుడ్ సైన్ మారుతి గారు, ఆల్ ది బెస్ట్. ఇంకోటి ఏంటంటే ఆయన జీవితానికి దగ్గరగా ఉంది, ఆయన చెప్తుంటే నవ్వు వచ్చింది. నిజంగా స్టిక్కర్స్ వెళ్తుంటే నిజంగా కొత్త బళ్ళు ఉంటాయి అక్కడ. సో దాని మీద వెళ్ళి అట్లా చాలా రిలేటెడ్గా అనిపించింది సినిమాకి. ఆయన కథ కూడా నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉంది. తర్వాత ఈ ప్రేమిస్తే సినిమా సురేష్ కొండరెడ్డి గారిని ఎక్కడికో తీసుకెళ్ళింది, చాలా పెద్ద లెవెల్లో మనకు ప్రమోట్ చేసింది ఆ సినిమా. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని చాలా సినిమాలు, చాలా డిస్ట్రిబ్యూషన్స్, అట్లా ఈవెంట్స్ 1 by 1 ఎదుగుతూ ఆయన ఎదగటం అనేది చాలా హ్యాపీ. సో ఇలాంటి ప్రేమిస్తే సినిమాలు చాలా రావాలి. 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు అలా జరుపుకుంటూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు దిస్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సురేష్ కొండరెడ్డి గారికి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. అలాగే మారుతి గారు దీని వెనకున్నారు విషయం ఇప్పుడే తెలిసింది, ఆయనకున్న విషెస్ తెలియజేస్తూ, సో ఇంకా ఇలాంటి మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
సో సురేష్ కొండెట్టి గారికి నేను నా చిన్న ఒపీనియను. సో ఎలాగో ప్రేమిస్తే తీశారు కాబట్టి, మారుతి గారు ప్రేమిస్తే అని కొత్త కాన్సెప్ట్ చెప్పారు కాబట్టి, పార్ట్ 2 ఏదైనా ఆయన లైఫ్లో జరిగిన బ్యాలెన్స్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటే ఆయనతోటే పార్ట్ 2 ప్లాన్ చేసి దీన్ని తమిళ్లో డబ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రతి అందరికీ నచ్చింది కాబట్టి ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటున్నాం. అలాగే సురేష్ గారు చేసే ప్రతి సినిమా ప్రేమిస్తే ఎలా ట్రెండ్ సెట్ రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ సురేష్ గారు. కంగ్రాట్స్ సురేష్ గారు అండ్ మారుతి గారు. నేను నా కెరియర్ బిగినింగ్లో నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు చిరంజీవి గారు, నాగార్జున వీళ్ళందరూ ఒకైతే అయితే గంగాధర శాస్త్రి గారు ఇద్దరం కలిసి తిరిగేవాళ్ళం. ఆయన షూటింగ్లో ఆయన బాక్స్ తీసుకునేవాడు, నేను మాత్రం అక్కడ షూటింగ్లో ఫోన్ చేసేవాడిని. ఆయన మాత్రం ఆ బాక్స్ మాత్రం అట్లా ఉండేది. సో అంత ఆప్యాయంగా మేము జర్నలిస్ట్ కెరియర్లో స్టార్టింగ్ కెరియర్లో నన్ను కృష్ణాపత్రిలో పనిచేస్తున్నప్పటి నుంచి నన్ను ఎంకరేజ్ చేశారు. తర్వాత నాకు వార్త సురేష్గా నాకు మంచి పేరు ఇండస్ట్రీలో రావడం జరిగింది, వార్తలో పనిచేసినంతకాలం. ఆ తర్వాత ఈ ప్రేమిస్తే సినిమా చేసిన తర్వాత ప్రేమిస్తే సురేష్ని అయ్యాను, తర్వాత సంతోషం సురేష్ అయ్యాను. సో ఇవన్నీ కారకులు మెయిన్ సక్సెస్ఫుల్గా పరిశ్రమలోని అందరూ ఎంకరేజ్ చేయడమే అనుకుంటున్నాను నేను. సో ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఏ ఫిలిం దగ్గర నుంచి నాకు మంచి ఫ్రెండ్స్. వాళ్ళు ఒక గుంటూరు కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటే నేను వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూషన్ చేసేవాడిని. వరుసగా బేపచ్చంగా వెస్ట్ గోదావరిలో నేను వరుసగా చిరంజీవి గారి సినిమాలు, బాలకృష్ణ అందరి హీరోల సినిమాలు డిస్ట్రిబ్యూషను వీళ్ళేమో గుంటూరు. అట్లా మాకు పరిచయం ఏర్పడింది. సడన్గా తను ఇలా చెప్పి ఇలా ప్రేమిస్తే తమిళ సినిమా బాగుందంటే, అవును నాకు కూడా చెప్పారు, చాలామంది చెప్పారు, కానీ తమిళ బోర్డులు ఉన్నాయి కదని అప్పటికే కొంచెం డౌట్తో సార్ సినిమా చూద్దామని దాన్ని బలవంత పెట్టడంతో నిజంగా సినిమా ఛాంబర్లో ప్రివ్యూ చేసుకుని ప్రింట్ ఎవరి దగ్గర ఉందంటే సూపర్గుడ్ చౌదరి గారు, ఆర్బి చౌదరి గారి దగ్గర ఉందని, వాళ్ళ రైట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో వాళ్ళని కన్విన్స్ చేసి నాకున్న చొరవతోటి నేను ఆ సినిమా ప్రింట్ తీసుకుని ఛాంబర్లో చూడటం జరిగింది. చూసిన తర్వాత బాగుంది చేద్దామని డిసైడ్ అయ్యాం. కానీ లోపల భయం, సరే ఈ సినిమా చేస్తామంటే నేను అప్పటికే టాప్ డైరెక్టర్లతోటి బాగా చనువుతో చాలామంది నన్ను నిరుత్సాహపరిచారు. వద్దు సురేష్ అయిపోతావు, నువ్వు మాకు కావాల్సినోడు, నువ్వు ఇండస్ట్రీలో ఉండాలి, డబ్బుకి అయిపోతాను. కొంతమంది భయపెట్టారు, కొంతమంది ఎంకరేజ్ చేశారు. లేదు నాకు అప్పటికే కరెక్ట్గా 2nd యానివర్సరీ ఫంక్షన్ జరిగింది. సంతోషం చిరంజీవి గారు అప్పుడు సురేష్ ఎప్పటికైనా నిర్మాత కావాలి నా కోరిక అన్నారంట. సరే నేను నిర్మాత కావటానికి కనీసం ₹1,00,00,000 ఆ రోజుల్లో 1-2 కోట్లు పెట్టుబడి కావాలి. సో అంత పెట్టుబడి పెట్టలేము. సో తక్కువ బడ్జెట్లో ఇదైతే దీన్ని డబ్బింగ్ సినిమా అయినా మంచి సినిమా చేసే నిర్మాతగా అవ్వచ్చు కదా అనే ఆలోచనతో చిరంజీవి గారి కోరిక నెరవేర్చడం కోసమే నేను ప్రేమిస్తే కొన్నా అప్పుడు. సో అది చూసిన తర్వాత నేను అది కూడా లెక్కేసుకున్నా. నేను జర్నలిస్ట్ని కదా, నన్ను ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే అందరినీ ఒకసారి సార్ మీరు ఇలా తీస్తే బాగుంటుంది, ఇలా ఉండుంటే బాగుంటుంది, అందరి సజెషన్ చెప్పేవాడిని నేను డిస్ట్రిబ్యూటర్ ఉన్నప్పుడు గురించి. సో అంటే అప్పుడు నాకు అనిపించింది 15 సంవత్సరాలు జర్నలిస్ట్గా అనుభవం ఉండి ఓ మంచి సినిమా చేసే పేరు వస్తుంది, సార్ డబుల్ మాట పక్కన అయితే తర్వాత చూద్దామని ఇంకా డిసైడ్ అయ్యి నేను మారుతి కలిసి ఈ సినిమా రైట్స్ ఇలా ఆర్బి చౌదరి దగ్గర ఉన్నాయని రిక్వెస్ట్ చేశాను. ఎన్వి ప్రసాద్ గారు ఆ విషయంలో నాకు సహకరించారు. అప్పుడు ఆ సినిమా రైట్స్ మేము తీసుకుని అప్పుడు నేను శంకర్ గారి దగ్గర, సరే శంకర్ గారి సినిమా లేదు వాళ్ళకి అమ్మేశాను కదా, లేదని వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకున్నాను సార్, మీరు కొంచెం కోఆపరేట్ చేయాలని నేను ఆయన్ని అడిగితే నేను ఇమీడియట్గా లేదు తప్పకుండా వస్తానన్నారు. సో అలా ఇండస్ట్రీలో ప్రముఖులందరూ ఎంకరేజ్మెంట్తో ఫస్ట్ కరెక్ట్గా ఈ రోజుకి 10 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం, నన్ను నిలబెట్టిన అందరు ప్రేక్షకులందరికీ మొత్తం యావత్ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలుపుకున్నాను. సో అలా మా ప్రయాణం నాకు ఇలా తర్వాత మ్యాగజైన్ పెట్టుకోవడానికి నాది అలా వరుసగా మ్యాగజైన్ సక్సెస్ఫుల్గా చేయడానికి అవార్డ్స్ ఇవ్వడం కోసం ఇట్లా వరుసగా చేయడానికి కారణమైంది. అలాగే మారుతి గారు పెద్ద డైరెక్టర్ ఇప్పుడు ఈరోజు నెంబర్ 1 డైరెక్టర్గా టాప్ లిస్ట్లో ఎదగడానికి కారణమైంది. సో ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ కలిగించే గొప్ప సినిమా. ముఖ్యంగా ఈ సినిమాని చాలామంది దేవి థియేటర్లో 170 డేస్ ఆడింది, చాలా చోట్ల 170 డేస్ ఆడింది. ఈ సినిమాని నేను ఒక రోజు ఫోన్ చేసేవాడు, పొద్దున్న మధ్యాహ్నం, సార్ ఈరోజు ఫస్ట్ షో చూశాను సార్, మార్నింగ్ షో చూశాను సార్, మ్యాట్ అన్నీ వదిలే అనుకున్నాను. వాడు 10 రోజుల తర్వాత మొత్తం టికెట్లు పట్టుకొచ్చి ఆఫీస్ టైంలో పెట్టాడు. అలాగే వారం రోజుల తర్వాత చూస్తాడు. అట్లా దాదాపు 100 సార్లు చూస్తాడు ఒక వ్యక్తి. ఆయన కూడా ఉంటాడు, మీ ఫంక్షన్ రప్పిద్దాం ట్రై చేశాను. ఆయన ఇటీవల చనిపోవడం జరిగింది. వాళ్ళ అమ్మాయి ఇచ్చింది ఆ ఫోన్ నెంబరు, ఆ నెంబర్ కూడా ఇప్పుడు ఉంచుకున్నాడు అతను. సో ఇట్లా ఇంతమందికి ఇన్ఫ్లుయెన్స్ చేసిన గొప్ప సినిమా. సరే ఈ 10 సంవత్సరాలు అవుతుంది, ఏదో ఒకటి చేద్దాం, ఒక చిన్న అకేషన్గా ఒకసారి గుర్తు చేద్దాం. సో టీవీలో ఇప్పుడు మనకి ప్రీమియర్ షో మళ్ళీ రీ-రిలీజ్ పెట్టక లేకుండా మా టీవీలో టెలికాస్ట్ రెగ్యులర్గా జరుగుతుంది. సో అలాగనే చూస్తారు. ఈ మంచి సినిమా మిస్ అవ్వకుండా ఇప్పుడు జనరేషన్కి డైరెక్టర్ కావాలనే ఆలోచనలు ఉన్నాయి యంగ్ జనరేషన్ కానీ, ఇన్స్పిరేషన్ కలిగించే ప్రొడ్యూసర్స్ కానీ అందరికీ గుర్తు చేయాలన్న అకేషన్ తోటి నేను ఈరోజు ఈ 10 సంవత్సరాలు 10 years సెలబ్రేషన్ పెట్టడం జరిగింది. సో నాకు గత చిత్రలాగా ఈ సినిమా కూడా మా పెద్ద చేసి 10 years పూర్తి చేసినందుకు ఆంధ్రప్రదేశ్లో అందరికీ నాకు కృతజ్ఞతలు జరుపుకున్నాను. అసలు ఇప్పుడు 2 రాష్ట్రాలు విడిపోయినాయి కాబట్టి ఆంధ్ర తెలంగాణ అందరూ కూడా నాకు నెక్స్ట్ జతగా సినిమా రాబోతుంది. నా ఇన్స్పిరేషన్తో చేసి గొప్ప సినిమా అది జతగా కూడా
పుస్తకాల మలయాళంలో పెద్ద హిట్ సినిమా తీశాను. సో ఈరోజు ఈ 10 years ప్రేమిస్తే సెలబ్రేషన్ సందర్భంగా జతగా పాటను కూడా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది.